ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో భక్తజన సందడి. కార్తీక పున్నమి రోజున శివయ్యకు నీరాజనాలు. తిరుపతిలో తిరుమంగయాళ్వార్ తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజస్వామికి వేడుకగా స్నపన తిరుమంజనం. నేడు తిరుమలలో కార్తీక దీపోత్సవం. ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. కార్తీక పున్నమి పర్వదినాన తిరుపతి పుణ్యక్షేత్రంలోని పలు ప్రసిద్ధ దేవాలయాలతో పాటు పరిసరాల్లోని ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. దైవ దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. పున్నమి నాడు భక్తులు వెలిగించిన దీపాలతో ఆలయాలు శోభిల్లాయి. ఈ సందర్భంగా శివకేశవుల ఆరాధనకు అనువైన కార్తీక మాసం పున్నమి రోజున వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల సమాహారం మీకోసం. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న కపిలతీర్థం కార్తీక పున్నమి పర్వదినాన భక్తులతో కిటకిటలాడింది. పున్నమి సందర్భంగా శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివార్లకు ప్రత్యేక అలంకరణలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఎటు చూసినా భక్తజనమే. ఏ వైపు చూసినా ధూపదీప నైవేద్యాలే. ఓ పక్క ఆళ్వార్ తీర్థంగా భాసిల్లుతున్న కపిలతీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు, మరోపక్క నాగులకట్ట వద్ద దీపాలు వెలిగించి ప్రదర్శనలు చేస్తూ, ఇంకోవైపు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని దర్శించుకునే భక్తులతో నిండిన క్యూలైన్లు వెరసి కపిలతీర్థంలో భక్తి చైతన్యం వెల్లివిరిసింది. ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లింది. కార్తీక పున్నమి సందర్భంగా తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారికి శోభాయమానంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా బుధవారం వేకువజామున స్వామివార్లను చక్కగా అలంకరించి బంగారు తిరుచిపై మేళతాళాలతో ఊరేగింపుగా కపిలతీర్థకు వచ్చి కొలువు తీర్చారు. అక్కడ స్వామివారికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తులను తిరిగి గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. కార్తీక పున్నమి సందర్భంగా పలు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, పవిత్ర జలాలతో రామయ్య తండ్రికి వేడుకగా అభిషేకాన్ని నిర్వహించాక సర్వాంగ శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు పరంధాముని దర్శించుకుని తన్మయులయ్యారు. రుద్రపాదాల ముక్కోటిగా భాసిల్లుతున్న శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. పున్నమి పర్వదినాన శ్రీ అగస్తేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు. అలాగే వరుసగా కురిసిన వర్షాలకు ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదిలో భక్తులు దీపాలు వదిలి గంగమ్మకు హారతులిచ్చారు. అలాగే చంద్రగిరిలోని శ్రీ పుట్టాలమ్మ ఆలయంలో కార్తీక పున్నమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న శ్రీ పుట్టాలమ్మను అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా తిరుపతి సమీపంలోని యోగి మల్లవరంలో కొలువైన శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా నిర్వహించారు. కార్తీక పున్నమి నాడు స్వామివారికి జరిగిన విశేష పూజలను భక్తులు కనులారా వీక్షించి ధన్యులయ్యారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగయ్య ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు ఆలయం నుండి ఊరేగింపుగా తిరుమంగయ్య ఆళ్వార్ సన్నిధికి చేరుకున్నారు. అక్కడ స్వామి అమ్మవార్లకు తిరుమంగయ్య ఆళ్వార్ ఉత్సవమూర్తికి సుగంధ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు నివేదనలు అందజేసి కర్పూరహారతులు సమర్పించారు. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ హోమాల్లో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారు అష్టలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు విశేష పూజలు, నిత్య హోమాలతో చండీ హోమాన్ని జరిపారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ చక్కని కానుక అందించింది.
తిరుమలలో గదులను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని మరింత విస్తృతం చేసింది. ఇప్పటిదాకా ఆన్లైన్లో 500 గదులు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మరో 1000 గదులు అదనంగా చేర్చారు. దీంతో మొత్తం 1500 గదులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇందులో ₹50 గదులు 450, ₹100 గదులు 600, ₹150 గదులు 40, ₹500 గదులు 250, ₹600 గదులు 75, ₹750 గదులు 10, ₹1000 గదులు 40, ₹1500 గదులు 20, ₹2000 గదులు 15 అందుబాటులో ఉంచారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి www.tirumala.org లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కార్తీక మాసం అప్పుడే చిరుచలి ప్రారంభమై ఉంటుంది. చల్లని సాయంత్రాలు, శివకేశవ ఆలయాలలో మోగే గంటలు, దీపార్చనలు, ఓ పవిత్ర భావన మదినిండా తొణికిసలాడేలా ఉంటుంది కార్తీక మాసం. ఈ మాసం ఎంతో పవిత్రమైంది. దీపారాధనకు పెట్టింది పేరు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానములు కూడా శ్రీవారి సన్నిధిలో కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు చేస్తోంది. ఏటా కార్తీక పున్నమి రోజున స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి దీపాల వెలుగుల్లో కనువిందు చేయనుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసాన ఆలయంలో కార్తీక దీపం వెలిగించడం సంప్రదాయం. ఈ మేరకు కార్తీక పున్నమి వెలుగులకు శ్రీవారి ఆలయంలో వెలిగించే దీపాలు మరింత శోభను కలుగజేయనున్నాయి. శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాలన్నింటిలోనూ దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఆలయం వెలుపల ఉన్న వరాహస్వామివారి ఆలయం, బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద దీపాలు వెలిగిస్తారు. శ్రీవారి పుష్కరిణికి హారతి సమర్పించి పుష్కరిణిలో దీపాలను వదులుతారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో కాంతివంతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈ మేరకు ఈ రోజు జరగాల్సిన వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పున్నమి గరుడ సేవను రద్దు చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. నేటి బాలలే రేపటి పౌరులు. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకొని ఆదరించి వారికి విద్యాబుద్ధులందించి మానవతా దృక్పథంతో, మహనీయ ఆశయంతో, వసుదైక భావనతో నడిచే తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వెంకటేశ్వర బాలమందిరం ట్రస్ట్లో మీరు చేతులు కలపండి. శ్రీనివాసుని దివ్యానుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 087722777777 మరో నంబర్ 0877223333 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం ఓ మహద్భాగ్యం. వానొచ్చినా వరదొచ్చినా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తజనం వస్తూనే ఉంటారు. అందుకే ఎంత వర్షం వచ్చినా లెక్క చేయక భక్తజనం తిరుమల కొండకు తరలివస్తూనే ఉంటారు. టీటీడీ అధికారులు, సిబ్బంది కూడా భక్తుల సంకల్పానికి తగినట్టుగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. ఇటీవల కురిసిన వర్షాలలో సైతం వచ్చిన భక్తులకు వచ్చినట్టుగా టీటీడీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన వైనంపై ఓ ప్రత్యేక కథనం. నవంబర్ 9, 2015 వర్షం ప్రారంభమైంది. సాధారణ వర్షమే అనుకున్నారు అంతా. దాదాపు 15 రోజులు వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడ చూసినా నీరే అన్నట్లుగా మారింది పరిస్థితి. తిరుమలలో కూడా భారీ వర్షాలు కురిశాయి. అయితే ఎంత పెద్ద వర్షం వచ్చినా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీవారి దర్శన భాగ్యం కలిగించింది. ఓ పక్క కనుమ మార్గంలో బండరాళ్లు జారిపడినా భక్తులు కొండకు రావడానికి ఇబ్బంది పడకుండా టీటీడీ అధికార యంత్రాంగం అంతా ఈవో డాక్టర్ సాంబశివరావు నేతృత్వంలో రంగంలోకి దిగింది. వాహనాలను లింక్ రోడ్ ద్వారా తిరుమలకు మళ్లించారు. మోకాలి మిట్ట మీదుగా వాహనాలను మళ్లించడంతో భక్తులు తిరుమలకు సులభంగానే చేరుకున్నారు. అలాగే ఐఐటీ నిపుణులను రంగంలోకి దించి వారి సలహాలు తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు. అలాగే భారీ వర్షాల్లో సైతం ప్రతిరోజు మూసివేళల కన్నా కేవలం 2 గంటల ముందు మాత్రమే కనుమ మార్గాలను మూశారు. తిరిగి యథావిధిగా ఉదయాన్నే కొండ మార్గాలను తెరిచేవారు. ఓ పక్క కనుమ మార్గాల మరమ్మతులు చేయిస్తూనే మరోపక్క వాహనాలకు ఇబ్బంది లేకుండా చూశారు. దీంతో పాటు వచ్చిన భక్తులకు వచ్చినట్లుగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడానికి టీటీడీ కృషి చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు 3 లక్షలకు పైగా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగించింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఎంతమంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారో ఓసారి చూద్దాం. నవంబర్ 18వ తేదీ 45,213 మంది, నవంబర్ 19వ తేదీ 42,551,
నవంబర్ 20వ తేదీ 44,467, నవంబర్ 21వ తేదీ 59,414, నవంబర్ 22వ తేదీ 53,371, నవంబర్ 23వ తేదీ 56,497 మంది దర్శనం చేసుకున్నారు. ఇలా భారీ వర్షాల్లో సైతం 40,000 మందికి తగ్గకుండా శ్రీవారి దర్శన భాగ్యం కలిగించడంపై భక్తలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక భారీ వర్షాలు భక్తులకు ఒక సరికొత్త తిరుమలను పరిచయం చేశాయి. ఎక్కడ చూసినా పొగమంచు, అంతలోనే వర్షం. పచ్చని కొండలకు శ్వేతవర్ణ చీరను కట్టినట్టనిపించే దృశ్యం భక్తులకు ఓ మధురానుభూతిని కలిగించింది. కొండకు వర్షంలోనే రావాలనే భావన కలిగించింది. మరోపక్క ఈ వర్షం కారణంగా తిరుమల జలాశయాలన్నీ నిండిపోయాయి. 400 రోజులకు సరిపడా నీరు జలాశయాలలోకి చేరింది. కుమారధార, పసుపుధార, పాప వినాశనం, ఆకాశగంగా, గోగర్భం డ్యాంలన్నీ నిండిపోయాయి. గేట్లు కూడా ఎత్తివేశారు. తిరుపతిలోనూ అదే పరిస్థితి. కొండపై నుంచి వచ్చే నీటితో కాలువలన్నీ పొంగిపొర్లాయి. కపిల్ తీర్థం జలపాతం ఉరకలెత్తింది. ఒకనాడు తిరుపతికి ప్రధాన జలవనరుగా బాసిల్లిన కళ్యాణ్ డ్యాం కూడా పూర్తిగా నిండి గేట్లు ఎత్తివేయడంతో స్వర్ణముఖి నది పొంగిపొర్లింది. ఈ వర్షాల్లో సైతం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు తరలిరావడం, టీటీడీ చక్కగా దర్శన భాగ్యం కలిగించడం టీటీడీ నిర్వహణా సామర్థ్యానికి ఓ మెచ్చుతునక. అలాగే ఈ వర్షాలు అటు తిరుమల, ఇటు తిరుపతిలో నీటి కొరతను తీర్చివేశాయి. దీపారాధనకు కార్తీక మాసం పెట్టింది పేరు. ఇటు పరమశివుడు, అటు కేశవుడు విశేష పూజలందుకొని భక్తులపై తమ చల్లని దీవెనలు కురిపించే భవ్యమైన వాసమిదే. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో నిర్వహించిన కార్తీక పూజల సమాహారం చూద్దాం. విశాఖ జిల్లా వ్యాప్తంగా కార్తీక పూజలను కనుల పండుగగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారికి షోడశోపచారాలు జరిపారు. స్వామివారికి తెల్ల నువ్వులు, బెల్లం, పాలను నైవేద్యంగా సమర్పించి మంగళహారతులు సమర్పించారు. అలాగే నగరంలోని సీతాపురం శ్రీ శివరామకృష్ణ ఆలయంలో విశేష పూజలు జరిపారు. భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించి మొక్కుకున్నారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండవది కూర్మ అవతారం. శ్రీకాకుళం గారమండలం శ్రీకూర్మంలో కొలువైన శ్రీ కూర్మనాథ స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. కార్తీక మాసం పున్నమి సందర్భంగా స్వామివారికి తెప్పోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని ఊరేగింపుగా శ్వేత పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి తెప్పలపై కొలువు తీర్చారు. పుష్కరిణి ఒడ్డున వందలాది మంది భక్తులు దైవనామస్మరణ చేస్తూ ఉండగా అర్చక స్వాములు శ్రీ కూర్మనాథుని తెప్పోత్సవాన్ని జరిపారు. కర్నూలులోని తుంగభద్రా నదీ తీరాన కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో తులసి కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. మంగళ వాయిద్యాలతో కమనీయంగా జరిగిన తులసి దామోదర కళ్యాణాన్ని భక్తులు వీక్షించి తరించారు. ఇక శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిపి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. 4 రోజుల పాటు ఆలయంలో నిర్వహించిన తెప్పోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తిరువీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణి వద్ద కొలువు తీర్చారు. చక్కగా తీర్చిదిద్దిన తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని వేంచేపు చేసి తెప్పోత్సవాన్ని జరిపారు. చిత్తూరులోని శ్రీ శివగామి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామి ఆలయంలో ప్రదోష పూజలు కమనీయంగా నిర్వహించారు. శివుని ప్రియ వాహనం నందికి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకాన్ని నిర్వహించారు. బిల్వపత్రాలు, చామంతులు, గరిక, సుగంధ పుష్పాలతో నందీశ్వరుణ్ణి అలంకరించి సహస్రార్చన చేశారు. ఆపై శ్రీ శివగామి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామి ఉత్సవమూర్తులను నందిపై కొలువు తీర్చి అంతరాలయంలో ప్రదక్షిణ చేసి పంచహారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆదిలాబాద్లో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చక స్వాములు చక్కగా తీర్చిదిద్దిన వేదికపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వందలాది మంది భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తూ ఉండగా స్వామివారి కళ్యాణ క్రతువు నయన మనోహరంగా సాగింది.
నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చక స్వాములు బంగారు తిరుచుపై కొలువు తీర్చారు. మంగళ హారతులు సమర్పించిన తరువాత నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పురవీధుల్లో ప్రియవాహనంపై ఊరేగుతున్న స్వామివారికి భక్తులు అడుగడుగునా మంగళహారతులు సమర్పించారు. 1000 స్తంభాల గుడిగా అలరారుతున్న వరంగల్లోని శ్రీ రుద్రేశ్వర స్వామివారి ఆలయంలో అన్నాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. చారిత్రక ఆధ్యాత్మిక వైభవంతో భాసిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారికి ప్రాతకాలం అఘోర పాశుపత మహన్యాస రుద్రాభిషేకాన్ని జరిపారు. ఆపై 51 కేజీల అన్నంతో స్వామివారికి అన్నాభిషేకాన్ని జరిపి వీరభద్రుడి అలంకరణ చేసి కర్పూరహారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడి సమీపంలోని కీలపాలెం శ్రీ వేణుగోపాల స్వామివారి పవిత్రోత్సవాలు వేడుకగా నిర్వహించారు. స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు, ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం నిర్వహించే పవిత్రోత్సవాల్లో భక్తులు పరవశులై పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవిత్ర మాలలకు యాగశాలలో విశేష పూజలు నిర్వహించి మూలమూర్తులు, ఉత్సవమూర్తులతో పాటు పరివార దేవతామూర్తులకు పవిత్ర మాలలు సమర్పించి మంగళహారతులు అందించారు. తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా ధర్మపురి కొట్టైలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. అమ్మవారి శతభిష నక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా అమ్మవారి రథోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీ కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆపై అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించి రథంపై కొలువు తెచ్చి ఊరేగించారు. కామాక్షి అమ్మవారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి ప్రణవం వేణుగాన కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన శ్రీ బివి బాలసాయి బృందం వేణుగానం ఆకట్టుకుంది. శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ మహాగణపతిం, శ్రీ అన్నమాచార్యుల వందే వాసుదేవం, వచ్చెను అలుమేలు మంగ కీర్తనల వేణుగానం శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇందరితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.